మిజోరాంలో నరేంద్ర మోడీ గారు 8,000 కోట్ల రూపాయలతో ఒక అతిపెద్ద రైల్వే ప్రాజెక్టుని, దేశంలో మరి ఎక్కడా లేని ప్రాజెక్టుని ప్రారంభించారని నేను అక్కడికి ఫిజికల్గా మిజోరాం వెళ్ళి మొత్తం షూట్ చేసి టనెల్స్, దేశంలో ప్రపంచంలో లేనంత అతిపెద్ద టనెల్స్, అతిపెద్ద పిల్లర్స్ వేసి బిగ్జి కట్టితే నేను కవర్ చేసి గంట సేపు టెలికాస్ట్ చేస్తే 10,000 మంది కూడా చూడాల. అదే గౌతమి చౌదరి గారిని తీసుకొచ్చి స్టూడియోలో కూర్చోబెట్టి మీ ఆయన మిమ్మల్ని ఎట్లా వేధించాడని అడిగితే మిలియన్స్లో చూశారు యూట్యూబ్లో. అదే ధర్మమహేష్ని ఇప్పుడు కూర్చోబెట్టి లైవ్లో కూర్చోబెట్టి మాట్లాడిస్తూ ఉంటే మీ ఆవిడని తిట్టండి అని తిట్టిస్తూ ఉంటే 15,000 లైవ్ వాచింగ్ ఉంది యూట్యూబ్లో. ఏమనాలి? అందుకే నేను ఏమంటానంటే మాకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వద్దు మీరు. దయచేసి మీరు వస్తానని మీరు తన్నుకుంటా ఉంటే, మీరు జుట్టు పట్టుకుని పీక్కుంటా ఉంటే, మొగుడు మీద పెళ్ళాం మీద మొగుడు, అత్తగారి మీద అల్లుడు మీద అత్తగారు ఇట్లా తిట్టుకుంటూ ఉంటే మీడియాకి ఎంటర్టైన్మెంట్ ఉంటుందండి. వాళ్ళ చేతిలో మీరు బలి కావద్దంటే మా చేతిలో మీరు బలి కావద్దని చెప్తున్నా. అందుకని మీ ఇద్దరు కలిసి ఉంటే ఉండాలని కోరుకుంటున్నాను నేను. మీ ఇద్దరి మధ్య పంచాయతీ, అది గిస్మత్ విషయంలో కావచ్చు, ఇంకో విషయంలో కావచ్చు, అది మీ ఇద్దరు పరిష్కరించుకుని హ్యాపీగా ఉండాలి. ఒకవేళ మీరుంటే మీరే దారిన, ఆయన ఉంటే ఆయన సినిమాల్లో మంచి హీరో అవ్వాలి, మీరు వ్యాపారం చేసుకుంటే మంచి వ్యాపారవేత్త అవ్వాలి, మీ బిడ్డ హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటాను. లేదా అన్నీ కలిసి మీ ఇద్దరు కలిసి మళ్ళీ మీ బాబుతో ఉంటానంటే అంతకన్నా పెద్ద సంతోషం నాకని కాదు, మేమందరం అదే కోరుకుంటాం. కొట్టుకోవద్దని మాత్రం మేము అంటాం. మీరు వెళ్ళిపోయి మీరు తిట్టుకోవటం వల్ల ఏ ఉపయోగం ఉండదమ్మా. మీ అమ్మా నాన్నని తీసుకొచ్చి స్టూడియోలో కూర్చోబెడితే మాకు వ్యూయర్షిప్ వస్తుంది, మీకేం ఒరగదమ్మా. అలాగే ధర్మమహేష్ గారు మీకు కూడా చెప్తున్నా, మీరు వచ్చి ఇంతసేపు పాపం ఇంత మీ ఆవేదన ఇదంతా చూస్తున్నాను నేను. మొన్న గౌతమి గారి ఆవేదన చూశాను, ఇవాళ మీది చూశాను. ఆవిడతో మాట్లాడినప్పుడు ఆవిడది సిన్సియర్గానే ఉంది, మీతో మాట్లాడి ఇద్దరు సఫర్ అవుతున్నారు. నాకు తెలిసిన కోణంలో ఇద్దరు సఫర్ అవుతున్నారు. నాకు తెలిసి మీ ఇద్దరు దుర్మార్గులేం కాదండి. మీ ఇద్దరు ఎవరిని ఇంతకుముందు మీ మీద ఏం రౌడీ షీట్ లేదు, ఆవిడ మీద ఏమి రౌడీ షీట్ లేదు, ఆవిడ ఇంతకుముందు ఎవరిని మోసం చేయలేదు, మీరు ఎవరిని మోసం చేయలేదు. మీ ఇద్దరు చక్కగా ఇష్టపడే పెళ్లి చేసుకున్నారు, బిడ్డను కూడా కన్నారు, సంసారం చేశారు. సరే ఎక్కడో గొడవలు వచ్చినాయి, అందరి కుటుంబాల్లో వచ్చినప్పుడు మనస్తత్వాలు కలవలేదు, ఏదో మొత్తం మీద ప్రాబ్లం వచ్చింది. దాని మీద మీరు ఆవిడ పోలీస్ స్టేషన్కి అప్రోచ్ అవుతున్నారు, సరే కోర్టుకి వెళ్తున్నారు, రేపు డైవర్స్కి వెళ్తున్నారు. సరే విడిపోవాలనుకుంటే విడిపోండి, మనశ్శాంతిగా విడిపోండి.